జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే వినాయక చవితి రోజున హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. మరియు శత్రుగ్రహమైన శని దృష్టి కుజుడి దృష్టి శని మీద ఉండటం మూలంగా అవమానాలు ఉంటాయి, శత్రువులతో గొడవలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకం చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 3వ దృష్టితో కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలంగా మీకు కుటుంబంలో చికాకులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు గారి దృష్టి లాభస్థానం మీద ఉన్నది మరియు సూర్యుడి దృష్టి కూడా లాభస్థానం మీద ఉన్నది కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. రాహు కూడా ఉన్నారు కాబట్టి లాభస్థానంలో మంచి ఫలితాలంటూ ఉంటాయి. మల్టిపుల్ వేస్ ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉండి వక్రించి ఉండి మరియు కుజు దృష్టి ఉండటం మూలంగా దాని మూలంగా కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. మీ మీద పాలిటిక్స్ లాంటివి ప్లే అవుతాయి. టెన్షన్ అనే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అగ్రెసివ్గా ఉండకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం రోజున హనుమంతు గుడికి వెళ్ళండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో కర్కాటక రాశిలో బుధుడితో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగున్నది. ఈ వారం అనేది ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఉన్నది. ఈ వారాంతంలో చంద్రుడు కూడా 7వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా గుడ్ న్యూస్ అనేది వింటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. పంచమంలో సూర్యుడు కేతువు ఉన్నారు. చంద్రుడు కూడా వారం స్టార్టింగ్ నుంచి ఉంటారు కాబట్టి లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వ్యతిరేక తీర్పు వస్తుంది. అష్టమాధిపతి అయిన కుజుడు మీకు 6వ స్థానంలో ఉన్నారు మరియు శని దృష్టి ఉండటం మూలంగా కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేకత వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.